Q9 న్యూస్కు స్వాగతం. కొరుట్ల పట్టణంలోని గాంధీ రోడ్లో స్కూటీలో నుండి ₹1,00,000 ఎత్తుకెళ్లిన ఇద్దరు దొంగలు. పల్సర్ బైక్పై వ్యాపారిని వెంబడించిన దొంగలు. SBI బ్యాంకులో నుండి డబ్బులు డ్రా చేసుకుని స్కూటీలో పెట్టుకుని దుకాణం వద్దకు వచ్చి తన స్కూటీని పార్క్ చేసిన బాధితుడు. ఒక దొంగ అడ్డుగా నిలబడగా మరో దొంగ చాకచక్యంగా తాళం తీసి సీటు కింద ఉన్న డిక్కీ నుండి డబ్బులు తస్కరించిన రెండవ దొంగ. ఆటో వచ్చిన బండి ఇంకా పట్టిస్తారా రిటర్న్ కావట్లేదు బండి కూడా బండి జరుపుతాడు బండి ఇంకా చెప్తాడు సామాన్ కోసం కొంచెం జూమ్ చేయొచ్చా పెద్ద అంటే వేరే వాడు చూసి చెప్పిండు సామాన్ వస్తుంది సామాన్ మొత్తం అటు బండికి వెళ్ళి పైసలు తీసుకపోతున్నాడు మీ వాళ్ళే అన్నాడు అన్న వాడికి పోయి చూసుకున్న తర్వాత అయ్యో నయ్య ఓలేదంటే ఇట్లా వాడు వీడి దొరసి పోయి పడి సార్ దొరకలేదు మళ్ళీ బండి పార్క్ నడుచుకుంటూ వస్తాడు కొనుక్కొని అడ్డం నిలబడతాడు పనికే గ్యాప్ ఉన్నా మంచిగా అది కూడా ఎంత సింపుల్ గా తీస్తాడు తీసి రాలేదు ఇప్పుడు ఇస్తాను తాళం తీసేయండి ఫస్ట్ ఇప్పుడు తీసిన లావట్టు ఫస్ట్ తాళం తీసిండు కథ ముడికి ఇంకా బాగున్నాయట అప్పుడే రామిరెడ్డి సార్ వచ్చిండు రామిరెడ్డి గ్యాస్ రామిరెడ్డి తర్వాతనే వీడు గాలిగా చేసి పాపం వాడు మస్తు అన్నాడు బండి ఆటో నడుపును ఆటో ఒక్క జరుగులేదు ముఖం చూసిండ మరి ఇప్పుడు చూసుకుంటాం అంటే బాగా టైం పడితే దుకాణం పొరాన్ని ఎక్కువ మాట్లాడుతున్నాడు వెనక వచ్చినప్పుడు దుకాణం పొరు ఇట్లా పోయిన వాళ్ళు ఆన్నే కూర్చొని పోతాడు నేను ఉన్నప్పుడు అది ఏం చేసిందేనా ఆటో లేకుండా కొంచెం దొరుకుతుండే. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.